బాగా వచ్చింది. చాలా తక్కువ ఖర్చు, నాణ్యత ఉంది, కాయ షైనింగ్ ఉంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి అచ్చంపేట టౌను, అచ్చంపేట మండల కేంద్రం నుంచి, అచ్చంపేట నుంచి పులిజాల వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో ఉన్నటువంటి డేట్స్ ఫామ్లో ఉన్నాము. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ యొక్క డేట్స్ ఫామ్ అనేది ఉంది. దీన్ని ఫ్రెష్ ఖర్జూర్ అని అంటారు. ఈరోజు మనతో పాటు అయితే వచ్చేసి రైతు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వీరు వచ్చేసి ఒక 10 ఎకరాల్లో ఈ యొక్క ఫ్రెష్ ఖర్జూరాని, ఈ పచ్చి ఖర్జూరాన్ని సాగు చేయడం జరుగుతుంది. మరి ఖర్జూరాన్ని ఈ 10 ఎకరాల్లో సాగు చేసినప్పుడు ఎన్ని మొక్కలు పడడం జరిగింది, నాటిన తర్వాత ఎన్ని రోజులకి మొదటి దిగుబడి రావడం జరిగింది, ఇప్పుడు ఎన్నోసారి కోత తీసుకురావడం జరిగింది, పోయినసారి కూడా మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఈసారికి పోయినసారి ఇలాంటి రకాల మార్పులు గమనించారు. అసలు ఈ యొక్క ఫ్రెష్ డేట్స్కి మార్కెట్ ఏ విధంగా ఉంది, రైతు స్థాయిలో సాగు చేసుకుంటే రైతుకు లాభమా నష్టమా, మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంది, ఒక కేజీ చొప్పున అమ్మినప్పుడు ఎంత ధర వస్తుందనేటువంటి పూర్తి విషయాలు అయితే మరి శ్రీనివాస్ రెడ్డి గారిని ఈరోజు ఈ వీడియోలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే శివ. చెప్పండి సార్, పోయినసారి కూడా మన ఛానల్లో ఈ మన ఖర్జూరం చూపించాం, చాలా బాగుంది. చాలామంది రైతులు కూడా కొత్తగా చూసిరు పంటని. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా చూస్తే బాగా అనిపిస్తుంది పోయినసారి కన్నా దీనికన్నా. ఏంది అసలు ఫస్ట్ మీరు ఖర్జూర పెట్టిన ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? ఖర్జూర్ అంటే ఇక్కడ ఏదో ఒకటి అంటే రొటీన్ హార్టికల్చర్ కాకుండా ఏదైనా వెరైటీ చేద్దాం అనుకున్నప్పుడు సరే ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది యూట్యూబ్ వీడియోస్ ద్వారానే. సరే యూట్యూబ్ వీడియోస్ చూసిన తర్వాత నేను కొన్ని ప్లేసెస్ తిరిగి వచ్చాను. ఫస్ట్ యూట్యూబ్ లో చూసినాం ఈ పంట గురించి. అప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఫార్మర్స్ కలిసాను, వెళ్ళి తర్వాత తమిళనాడు వెళ్ళాను, తర్వాత ఇంకొంతమంది ఫార్మర్స్ గుజరాత్ లో వాళ్ళతో కూడా మాట్లాడాను ఫోన్ లో. సో అందరు కూడా పాజిటివ్ గానే చెప్పారు, బాగుంటుంది, ఏం కాదు పెట్టండి అన్నారు. తర్వాత మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటుంది అని కూడా ప్రాక్టికల్ గా వెళ్ళి చూశాను. క్రాప్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చి పెట్టాను నేను. ఓకే, ఎట్లా ఎన్ని సంవత్సరాల కింద పెట్టారు ఈ తోట? ఇప్పుడు ఉన్న ఈ తోట ఇప్పుడు 5 సంవత్సరాలు, ఇంకొక 2 నెలలు అయితే 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మన తోట. 5 ఇయర్స్ తోట. 5 ఇయర్స్ ఇది. ఇప్పుడు ఈ 5 ఇయర్స్ లో మనకు ఫస్ట్ క్రాప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది ఎన్నో క్రాప్? 3rd ఇయర్ లో చాలా తక్కువ అంటే వచ్చింది, నామినల్ గా ఒక 500 కేజీస్ ఏదో వచ్చింది. మొత్తం 10 ఎకరాల అక్కడ ఒక గెల వచ్చింది. లాస్ట్ ఇయర్ అంటే 4వ సంవత్సరం పర్వాలేదు, బాగానే ఒక 12 టన్నుల వరకు వచ్చింది. 10 ఎకరాల 12 టన్నులు వచ్చింది. అంటే ఒక ఎకరాకి ఒక టన్ను చొప్పున, టన్నున్నర లోపలే అంతే వచ్చింది లాస్ట్ ఇయర్. బట్ ఈసారి మాత్రం మీరు చూస్తున్నారు ఒక్కొక్క చెట్టుకు 10 గెలలు ఉన్నాయి. ఒక్కొక్క గెల కూడా సైజ్ ఇది ఈ గెల తీసుకుంటే మీరు 10 నుంచి 12 కిలోలు ఉంటుంది మినిమం. ఒక్క చెట్టు ఈ గెల ఒకటే, ఈ ఒక్క గెల 12 కిలోలు, 10-12 కిలోలు యావరేజ్. ఇప్పుడు ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ 5th ఇయర్ క్రాప్? ఈ సంవత్సరం ఒక 35 టన్స్ అయితే మినిమం రావాలి. అంటే మీకు డబుల్ కి పెరిగిపోయింది. 35 టన్నులు ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ఒక 7 టన్స్ కట్టింగ్ అయింది. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక 2 టన్నులు కట్ అవుతుంది, మీరు చూడొచ్చు. అవును, ఈ విధంగా దిగుబడి వస్తుంది అన్నట్టు. వస్తుంది. క్రాప్ మనకి ఒకసారి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పారు మీరు? అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈత చెట్టు ఈ ఫ్యామిలీనే కదా, చెట్టు పైకి వెళ్తూనే ఉంటుంది. మీరు గల్ఫ్ లో ఆల్రెడీ ఉన్న ఫార్మ్స్ చూస్తే ఆ చెట్లు చూస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది, దాదాపుగా 30 ఫీట్లు 40 ఫీట్ల పైన ఉన్నాయి. బట్ అక్కడ కూడా ఏంటంటే డిఫికల్టీస్ ఉంటాయి చేయాలంటే. బట్ వాళ్ళంతా ఇక హైడ్రాలిక్ మిషన్లు అవన్నీ వేసుకొని పైకి వెళ్ళిపోయి అక్కడ ప్రాసెస్ అంతా చేయడం అని చేస్తుంటారు. ఇప్పుడు ఇది హైట్ బాగా పెరిగేటువంటి పంటనా? పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇది 5 సంవత్సరాలు మేము మొక్కలు పెట్టినప్పుడు ఎంత ఉంది, ఇది హార్డ్లీ 1/2 ఫీట్ 1 ఫీటే, 4 చిన్న ఆకులు, అంతే చిన్న ఆకులు 4. ఇది చూడండి 5 సంవత్సరాలు ఎంత హెవీ సైజ్ వచ్చింది. తర్వాత హైట్ కూడా చూడండి 6 ఫీట్. పామాయిల్ చెట్టు లాగా వచ్చింది మనకి, పామాయిల్ రాకంగా. సో ఇది మనకి 5 ఇయర్ క్రాప్ అన్నట్టు. 5 ఇయర్. హైట్ ఎంత పెరిగే అవకాశం ఉంది? హైట్ వస్తుంది 50 ఫీట్లు 40 ఫీట్లు 50 ఫీట్ల వరకు కూడా వెళ్ళిపోతుంది. 50 40 ఏళ్ళు 50 ఏళ్ళు అన్నారు, బట్ ఎవరు చూడలేదు. గల్ఫ్ లో మన మామూలుగా వీడియోలు చూస్తే తెలుస్తుంది కదా, అక్కడ 30-40 ఫీట్లు అయితే ఉన్నాయి. యావరేజ్ చూసుకుంటే 30-40 ఇయర్స్ వరకు పెంచుకోవచ్చు పంట. వస్తుంది. పెరిగే కొద్దీ ఇంకా గెలలు ఎక్కువ వస్తాయి దీనికి. గెలలు అంటే ఇక వస్తాయి 15-20 వరకు అయితే పెట్టొచ్చు. కానీ గెలలు ఎక్కువైనప్పుడు ఏంటంటే సఫిషియెంట్ వాటర్ లేకపోతే మాన్యూర్ ఇవ్వకపోతే ఇది ఇప్పుడు వచ్చిన సైజ్ రాకపోవచ్చు, తక్కువ రావచ్చు. కాబట్టి దాన్ని తగ్గట్టుగా చూసుకుని గెలలు కట్ చేసుకుంటే బెటర్, బాగుంటది అన్నట్టు. ప్రూనింగ్ చేయాలి. ఇక్కడ కాయలు కూడా గెలలు కొంతమంది చేస్తున్నారంటే ఇప్పుడు మేమైతే ఏం చేయలేదు. వీటిలో కూడా కాయలు ఇప్పుడు దీంట్లో చూడండి ఒక 20-25 ఉన్నాయి. ఒక చిన్న గెలలో ఒక
25 దాకా ఉన్నాయి ఇప్పుడు ఒక గెల ఒక పిల్కకి. అయితే దీంట్లో కూడా కొంతమంది చేస్తున్నారు ప్రూనింగ్ చేస్తారు, కొన్ని తీసేస్తున్నారు మధ్యలో ఒక 7-8 తీసేస్తారు, మిగిలిన బాగా వస్తాయని. బట్ మాకు అసలు అవసరం లేకుండానే బ్రహ్మాండంగా అసలు ప్రతి ఒక్కటి పైనుంచి కింది వరకు ప్రతి పిల్కకి మనకి బాగా వచ్చింది. దాదాపుగా దీంట్లో ఒక 70-80 పిల్కలు ఉంటాయి, మళ్ళీ ఒక గెలలో 70-80 పిల్కలు ఉంటాయి. ఒక 1500 కాయల వరకు వస్తుంది ఒక్కొక్కటి. యావరేజ్ గా 10 grams మినిమం, 10 to 12 grams ఒక కాయ. అందుకనే 10 కిలోలు మినిమం సైజ్ వస్తుంది. 10 నుంచి 15 యావరేజ్ గా అయితే 15 అనేది కంఫర్టబుల్, బట్ 10 is the minimum. 10 is the minimum. ఓకే, మీరు మొక్కలు పెట్టామని చెప్పారు 10 ఎకరాల. ఒక ఎకరాకి ఎన్ని మొక్కల చొప్పున పెట్టుకోరు, ఎంత దూరంలో పెట్టుకోరు? ఇది ఇప్పుడు పెట్టినప్పుడు 24/24, 24 ఫీట్లు 24 ఫీట్లు ఒక ఎటైనా సరే. సాలుకు 24 ఫీట్లు, మొక్కకు కూడా 24 ఫీట్లు. ఎటు చూసినా మనకి స్క్వేర్ రూపంలో వచ్చింది అన్నట్టు. అట్లా ఎన్ని మొక్కలు పెట్టుకోరు ఒక ఎకరాకి? ఎకరాకి 76 వచ్చినాయి. ఎకరాకి 76 మొక్కలు వచ్చినాయి. 10 ఎకరాలకి నాకు తెలిసి 760, కానీ ఒక 20 తక్కువ పెట్టాము మేము ఇప్పుడు. ఇక్కడ ఇంట్లో ఒక వెరైటీ పెట్టాం, మధ్యలో రోడ్డు తోడు, సరే అది 720. యావరేజ్ అయితే ఒక ఎకరాకి 76 చెప్పున. 76. ఓకే, ఈ నార్మల్గా చాలా మంది చెప్తున్నారు ఈ డేట్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఈ మేల్ ఫిమేల్ రేషియో ఉంటుందంట కదా, అది ఏంది అసలు, అది ఎట్లా ఉంటుంది? మేలు ఏమైందంటే మేము 60 మొక్కలు పెట్టినాం ఇందులో ఒక ఎకరాకి మొత్తం టోటల్ 60 మేల్. మొత్తం 10 ఎకరాల్లో 60 మేల్ పెట్టారు. 60 మేల్ ఏమైందంటే యాక్చువల్గా మేల్, ఇప్పుడు ఫిమేల్ ఏమైందంటే ఇది టిష్యూ కల్చర్ నుంచి కాబట్టి సేమ్ ఒకే చెట్టు నుంచి తీసిన టిష్యూ తోటి తయారు చేసిన ఈ చెట్లు ఇవి. కాబట్టి సేమ్ మీరు చూస్తే 100% ఒకే తీరుగా ఉంటాయి, అన్ని ఫిమేలే. తర్వాత అన్ని ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. మేల్ అనేది వీళ్ళు టిష్యూ కల్చర్ తోటి చేయకుండా రొటీన్ గా ఏదో గింజలు పెట్టేసి దాని నుంచి వచ్చిన చెట్లను, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం గింజలు పెట్టేసి వచ్చిన చెట్లు 50% మేల్, 50 ఫీమేల్ ఉంటాయి. అవును, అట్లా ఆ విధంగా మాకు ఇచ్చారు. అయితే దాంట్లో 60లో ఒక 35-40 వరకే మేలు, మిగతా 20 ఫిమేల్. బట్ ఆ ఫిమేల్ కూడా ఏంది వెరైటీ, అసలు ఒక్కొక్కటి అసలు దీనికి సంబంధం లేదు. ఈ పండుగ దానికి సంబంధం లేదు, అట్లా ఉందన్నట్టు. అట్లా వచ్చినాయి. సరే ఆ 30-40 దాంతో పౌడర్ సరిపోవట్లేదు, పాలినేషన్ పౌడర్. అందుకని ఈ సంవత్సరం గుజరాత్ నుంచి కూడా చాలా తెప్పించాం మేము. పౌడర్ తెప్పించాం, పాలినేషన్ పౌడర్. దాంతో బాగా అయింది, సఫిషియెంట్. ఆ పౌడర్ తెచ్చి మీరు సెల్ఫ్ పాలినేషన్ చేయాలి. పాలినేషన్ చేయకపోతే రాదా? లేదు, పాలినేషన్ రాకపోతే ఫెయిల్ అయిపోద్ది, అంతే సింపుల్. అది ఒకవేళ మన దాంట్లో మేల్ మొక్కలు ఉన్నాయనుకో ఆటోమేటిక్ పాలినేషన్ అయితే అప్పుడు కూడా ఆటోమేటిక్ కాదు, ఖచ్చితంగా అది వచ్చే టైం వేరే, ఇది వచ్చే టైం వేరే. అది అక్కడెక్కడ బార్డర్ లో పెట్టాము, ఇదేమో ఇక్కడ ఉంటుంది. ఇది ఓపెన్ అయ్యే టైంకి అది ఉన్న పౌడర్ రాలిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మేల్ ఫ్లవర్ ఓపెన్ కాగానే విత్ ఇన్ 2 days తేనెటీగలు వచ్చి తినేస్తాయి, తర్వాత మిగిలింది రాలిపోతుంది 2 days. అట్లా ఇబ్బంది ఉంటుంది. ఇదేమో 1 month టైం. ఇప్పుడు February 10th నుంచి మొదలైంది మాకు ఇది ఫ్లవరింగ్. March 10th వరకు పాలినేషన్ నడుస్తూనే ఉంది. అంటే రోజు కొన్ని వస్తాయి, బట్ ఇది మ్యాచ్ కాదు. అందుకని మాన్యువల్ పాలినేషన్. ఈ ఖర్జూర తోట పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ పాలినేషన్ మాత్రం చేయాల్సింది అన్నట్టు. మాన్యువల్ పాలినేషన్. ఒకవేళ మన దగ్గర మేల్ మొక్కలు ఉంటే ఆ పుప్పుడు తీసుకొచ్చి దీనికి పాలినేషన్ చేస్తారు. ఒకవేళ సరిపోకపోతే పైనకి వెళ్ళి ఎక్స్పోర్ట్ తెచ్చుకోవాలి. ఈ విధంగా పాలినేషన్ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు 5 years ఎక్స్పీరియన్స్ చేశారు కదా సార్, మీకంటే ఇబ్బంది అయ్యి మేల్ మొక్కలు తగ్గినాయి. ఒకవేళ కొత్త రైతులు ఎవరైనా పెట్టుకుంటే ఎన్ని మొక్కలకు ఒక మేల్ మొక్క ఉంటే 100కి వాళ్ళు చెప్పిన ప్రకారం 10 పెట్టినాం. 10 కాకుండా ఒక 13-14 పెట్టుకుంటే ఇంకా కంఫర్టబుల్, బాగుంటుంది అన్నట్టు, సరిపోతుంది అప్పుడు. ఓకే, 100కు ఒక 86 మొక్కలు ఆడవైతే ఓ 14 మొక్కలు బాగుంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు పండించరు, దిగుబడి కూడా మీరు దాదాపు ఈ సంవత్సరం 30 టన్నుల వరకు కూడా వస్తుందని చెప్తారు. ఎట్లా సార్ మార్కెటింగ్ నిజంగా ఉందా దీనికి? రైతు అమ్ముకోవచ్చా పెడితే? రైతు అంటే ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు మెయిన్గా ఏజెంట్స్, ఫ్రూట్ డీలర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారానే మనం అమ్మగలం. కానీ మనం డైరెక్ట్ పోయి అమ్మి పండ్ల బండ్లు అమ్ముకోవాలి. ఫైనల్ గా అమ్మే వాళ్ళు ఎవరంటే బండి వాళ్ళు. అవును, ఆ బండి వాళ్ళకి ఏంటంటే మనం పోయి ఎంతమంది కానీ ఇస్తాం, ఎక్కడైనా హైదరాబాద్ లేకపోతే విజయవాడ, గుంటూరు సిటీ లాంటి వాళ్ళకి ఇవ్వలేము. సో అక్కడ ఉన్న డీలర్స్ కి ఇస్తున్నాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అందరూ ఉంటారు, నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళు ఈజీగా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు. కాబట్టి అది ఒక ఆస్పెక్ట్. రెండోది మేమేం చేస్తున్నాం, కొంత రోడ్ల మీద అమ్మే వాళ్ళకి మేము మా దగ్గరికి వస్తున్నారు, ఇచ్చేస్తున్నాం. మేము కొన్ని ఏం చేస్తున్నాం అంటే, లాస్ట్ ఇయర్ ఈ సొసైటీస్, తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ లో, కొన్ని ఆఫీసులు, పెద్ద ఆఫీసులు అంటే 500 మంది 600 స్టాఫ్ ఉన్న వాళ్ళ క్యాంటీన్స్ లో ఉంటాయి, వాళ్ళందరికి ఇచ్చినాం. ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్. ఫస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏందో ఇది తెలియదు, తర్వాత తెలిసింది, దీని టేస్ట్ చూశారు. ఒకసారి ఒక 50 కిలోలు ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైం 100 kgs కావాలని అడిగారు. సో ఆ విధంగా చాలా మంది మాకు బిల్డప్ అయింది. ఇది ఒక 15-20% ఆ విధంగా మేము పంపిస్తున్నాం. మిగిలిందంతా త్రూ ఏజెంట్ ద్వారా ఇస్తాం. నార్మల్ కొత్త రైతులు ఇప్పుడు ఎవరైనా వస్తే కూడా బాగుంటుందా ఫ్యూచర్ లో? దీనికి రావచ్చు, అంటే ఒకటి దీంట్లో ఆలోచించుకొని రావాలి, ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ.
ఫస్ట్ ఇప్పుడు మాకు ఈ సంవత్సరం బ్రేక్ ఈవెన్ దాడుతున్నాం. లాస్ట్ ఇయర్ అటు ఇటుగా మా ఖర్చుల వరకు వచ్చింది, ఆ సంవత్సరం ఖర్చు వరకు. ఈ సంవత్సరం మా ఖర్చులు పోగా, ఎందుకంటే దీని మీద లోన్ తీసుకున్నాం, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, అదంతా తడిసి మోపడైపోయింది. ఇప్పటికే ఖర్చు పెట్టిన 5 ఏళ్ళు దాదాపుగా దీన్ని పెట్టేసరికి ఇప్పుడు ఈ 10 acres కి మాకు కొంచెం అటు ఇటుగా ₹1 కోటి ఖర్చు అయింది. ఎందుకంటే 50 లక్షలు ఆ రోజు ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నాం, దాని మీద ఇంట్రెస్ట్ అంతా కలిపి 65 దాటిపోయింది. ఇప్పుడు తర్వాత ఒక 30-35 lakhs ఖర్చు పెట్టాము, ₹1 ఇన్వెస్ట్మెంట్ అయింది. ₹1 10 ఎకరాలు ₹1 ఈ రోజు వరకు. స్టార్టింగ్ లో 5 లక్షలు, మధ్యలో ఇంట్రెస్ట్, అదే చెప్పిన ఇంట్రెస్ట్ ప్లస్ ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్, ఈ విధంగా అయింది. దీన్ని బేర్ చేసే కెపాసిటీ ఉండాలి ఫస్ట్. ఏదో పెడతాను నాకు ఏదో ఇంత ఇన్కమ్ వస్తుందంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే పాపం ఆల్రెడీ మా దగ్గర గ్రూప్ ఉంది, అందులో ఒకరిద్దరు రైతులు ఇట్లానే ఏదో అనుకుని యూట్యూబ్ లో చూసి పెట్టినారు, పెట్టి ఇప్పుడు చాలా కష్టపడతారు. ఎందుకంటే 2 ఎకరాలు ఇప్పుడు మాకు వచ్చింది క్రాప్, వేరే వాళ్ళకి రాలేదు. చాలా మందికి ఇప్పటికీ క్రాప్ లేదు, ఇంకా 5వ సంవత్సరంలో కూడా క్రాప్ సరిగ్గా లేదు. వచ్చినవి కూడా పగిలిపోవడము, ఏదో ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు సరిగ్గా చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా వీళ్ళకి ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇంకా. మీరు మొక్కలు తెచ్చారు కదా సార్, ఎంత పెట్టి మొక్క తెచ్చారు, ఎక్కడికి వెళ్ళి తెచ్చారు? 4250 ఆ రోజు మేము తెచ్చింది. 5 years కిందట ఒక ఏజెంట్, అతను ఇంపోర్ట్ చేసిన ఏజెంట్ ఉన్నాడు, బయట నుంచి వచ్చినాయి ఇవన్నీ, తమిళనాడులో, ఆయన దగ్గర తీసుకొచ్చాము. 4250 ఒక్క మొక్కకే. ఇప్పుడు ఎంత ప్రెసెంట్ మీ యావరేజ్? ఇప్పుడు కూడా అంతే, అది కొంచెం పెరిగి ఉంటుంది, ఒక 200, 300, 500 పెరిగి ఉండొచ్చు. ఈ విధంగా మొక్కల రేట్ అన్నట్టు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఎక్స్పెండిచర్ బాగా పెరుగుతుంది, ప్లస్ దాంతో పాటు వేరే రైతులకు 5 సంవత్సరాలైనా కానీ కాయలు రాలేదంటారు, మీకేమో మంచిగా వచ్చినాయి చెట్టుకి. ఎక్కడ తప్పిదం ఏం జరుగుతుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనకి ఫ్రూట్ రావాలి? కంటిన్యూస్ మానిటరింగ్ ఒకటి ఉండాలి, సూపర్విజన్ ఒకటి. తర్వాత దీనికి ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమవుతుందంటే, ఒక 3 ఏళ్ల దాకా రైనోసిరస్ బీటిల్ అని ఒకటి వస్తుంది. ఆ బీటిల్ కొంచెం మనం ఇగ్నోర్ చేసిందంటే మొదల పైన మూవల కొట్టేస్తుంది, చెట్లే పోతున్నాయి. అది చూసుకొని రెగ్యులర్ గా దాని వరకు స్ప్రే చేయాలి. దానికి తర్వాత 3-4 years తర్వాత దాని ప్రాబ్లం లేదు. ఏం చేస్తుంది దానికి రైనోసిరస్ బీటిల్ నివారణకి? ఒకటి సైపర్మెథ్రిన్ స్ప్రే చేస్తాం. సైపర్మెథ్రిన్ లిక్విడ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి, అది 3 నెలల నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది లిక్విడ్ చేస్తే కంట్రోల్ అయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు దీనికి ఇంకా, ఇది ఎందుకంటే ముదిరిపోయింది, దీన్ని కొట్టలేవు. ఇప్పుడు ఇంకొక రెడ్ వీవిల్ అని ఒకటి ఉంది, ఇప్పుడు అది 3 years తర్వాత అది స్టార్ట్ అవుతుంది. అదేం చేస్తుంది? అది లోపల కాండం లోపలికి వెళ్ళిపోయి లోపల పిల్లలు పెట్టేసి లోపల మొత్తం తొలి చేస్తుంది. అది చెట్టు పడిపోయిందాక ఇది ఇట్లానే ఉంటది, ఈ చెట్టు ఇట్లానే ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని నిలబడినాం కదా, సాయంత్రం చూస్తే చెట్టు పడిపోతుంది. అంతవరకు గుర్తుపడలేదు, ఏం తెలియదు, అంటే ఒక 1% కూడా తేడా ఉండదు. దానికి ఎట్లా జాగ్రత్తలు తీసుకోరు? ఇక దానికి ఇప్పటివరకు అయితే మాకు ఇక్కడ ఈ ఫామ్ లో ఒక 2-3 చెట్ల వరకే ఎఫెక్ట్ అయినాయి ఇప్పటికే. అయినా కూడా మేము ఏం చేస్తున్నాం అంటే, చెట్టు మొదట్లో కొంచెం అబ్జర్వ్ చేయడం, తేడా కొంచెం తెలుస్తుంటది, అందులో నారలాగా బయటికి రావడం, లోపల కొట్టినప్పుడు అంతవరకు అబ్జర్వ్ చేసి అట్లా కొంచెం ఎక్కడెక్కడైతే ప్రాబ్లం అనిపించిందో కొంచెం మందు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు చేయాలి, తిరగాలి కొంచెం. ఇంకొకటి వాటర్ విషయంలో ఎట్లా దీనికి ఇరిగేషన్ ఏ విధంగా? ఇరిగేషన్ సరే వర్షాకాలం అంటే అవసరం లేదు, నవంబర్ డిసెంబర్ నుంచి నీళ్లు పెట్టాలి, బాగా రెగ్యులర్ గా పెట్టాలి. తర్వాత ఎండాకాలం ఎంత బాగా పెడితే కాయ వచ్చాక సైజు ఇదంతా బాగా వస్తుంది, వాటర్ కూడా బాగుంటుంది, బాగా ఇవ్వాలి. సమ్మర్ లో మీరు ఎట్లా ఇస్తారు వాటర్ దీనికి? డ్రిప్స్ ద్వారా ఇస్తాం, మొత్తం డ్రిప్ కనెక్షన్. డ్రిప్ అంటే మామూలుగా డ్రిప్పులు పీకేసి దానికి ఏం చేసిన ట్యూబ్ పెట్టింది, ఎక్కువ వస్తాయి వాటర్, ఎక్కువ వస్తుంది. అట్లయితే ఏమైందంటే ఒక 4 గంటలలో పాదు మంచిగా సఫిషియెంట్ గా నిండిపోతుంది. మామూలు సన్న డ్రిప్స్ పెడితే అది సెట్ కాదు, భారీ చెట్టుగా చుక్కలు సరిపోవన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఈ క్రాప్ వచ్చేసి మనం జూన్ ఎండింగ్ లో ఉన్నాం. అసలు ఈ ఫ్లవరింగ్ ఏ నెలలో స్టార్ట్ అవుతుంది? ఫ్లవర్ నుంచి ఫ్రూట్ రెడీ కానీ ఎంత టైం పడుతుంది సార్? ఫ్లవర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కరెక్ట్ చెప్పాలంటే ఫిబ్రవరి 10th మేము పాలినేషన్ స్టార్ట్ చేసాం. 10th అయింది, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఫ్లవరింగ్ వస్తుంది. ఫిబ్రవరి ఎండింగ్ వరకు బాగా వస్తుంది, మార్చ్ ఫస్ట్ వీక్ లో ఇంకా లాస్ట్ కొన్ని అక్కడక్కడ ఇంకా మిగిలి వస్తుంది. ఇక అక్కడ నుంచి చూడండి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మాకు జూన్ 15th 16th నుంచి కటింగ్ స్టార్ట్ అయింది అన్నట్టు. అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ 4 నెలలు పడుతుంది. 4 నెలలు 10 రోజులు 15 రోజులు పడుతుంది ఫ్రూట్ రెడీ కనుక, ఫ్లవర్ టు ఫ్రూట్ అన్నట్టు. ఈ మధ్యలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఫ్రూట్ రావాలి? యాక్చువల్లీ దీనికి ఏంటంటే ఒక ఏ తెగులు రాదు, ఒక జీరో అంటే పెస్ట్ మేనేజ్మెంట్ దీంట్లో ఏముండదు, అసలు ఈ కాయలకి. అంటే మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చేది ఇది ఒకటే. చూడండి, ఈ కవర్ కట్టినాం మేము, ఎందుకు కట్టినామంటే ఈ కలర్ టర్న్ అయ్యేటప్పుడు, ఈ మొన్నదా కట్టలే మేము, మే 15th వరకు ఏం కట్టలే, ఎండకు వదిలేసాం. మే 15 తర్వాత ఈ కలర్ ఎప్పుడైతే కలర్ టర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వర్షం నీళ్ళు పడిందంటే క్రాక్ వస్తుంది, పగిలిపోతుంది కాయ. అందుకనే మే 15th తర్వాత కవర్స్ వేసేసినాం. మే 15th తర్వాత కలర్ టర్న్ అయ్యే టైంలో ఇది ఉండాలి ప్రొటెక్షన్.
ఓకే, ప్రొటెక్షన్ కవర్ అన్నట్టు ప్రొటెక్షన్ ఇది. ఇది ప్రతి దానికి పెట్టాల్సిందేనా, ప్రతి గెలకి పెట్టాల్సింది. వదిలేస్తాము, ఓకే, వదిలేసి కూడా ఎక్స్పెరిమెంట్ కోసం ఒక చెట్టుకు వదిలేసాం మొత్తం 10 చూద్దాం ఏమైతుంది, ఎంత డ్యామేజ్ అయితే. మరి ఈ రోజు బాగానే ఒక 5-6 వర్షాలు గట్టిన పడే కానీ ఈసారి ఏం డ్యామేజ్ అయితే ఇంకా ఇది వర్షాన్ని కాపాడుతుంది, ప్లస్ మన కాయ కలరింగ్ కూడా కాపాడుతుంది. కలర్ కూడా ఏంటంటే కొంచెం ప్రొటెక్షన్, దీనివల్ల కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నా. అదొకటి. తర్వాత ఇంకోటి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ సపోర్ట్, ఈ సపోర్ట్లు అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు కొన్ని గెలలు చూపిస్తాను, విరిగిపోయినాయి, బరువు ఎక్కువ కిందికి విరిగిపోతాయి, బరువు ఎక్కువ అసలు తట్టుకోలేదు, విరిగిపోతుంది ఒకటి. తర్వాత అయినా కూడా సపోర్ట్లు కట్టినా కూడా గాలి బాగా వచ్చినప్పుడు కొన్ని అక్కడక్కడ విరిగిపోయినాయి. ఇక్కడ దాదాపు మీరు అన్నట్టు 10-12 కేజీలు ఉంటే ఇంకా ఈ చిన్న కొమ్మ ఏడా వస్తుంది, అందులో గాలికి ఊగడం చేయడం తోటి ఆగదు. ఇది మీరు ఏం చేశారు, దీనికి తాడు కట్టి పైన కొమ్మ కట్టినాం, వేరే కొమ్మకి సపోర్ట్ కట్టి కిందికి ఏలాడబడకుండా ఇక్కడ నుంచి పైకి కట్టేసారు అన్నట్టు, స్టిఫ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కవర్ కూడా కడుతున్నారు కదా సార్, ఎంత ఈ కవర్కి ఎంత పడుతుంది? ఈ కవర్ కేజీ అంటే 160 రూపీస్. ఇదేంది స్పెషల్ దీనికే ఉంటుందా లేకపోతే మీరు ఇట్లా డిజైన్ అంటే ఒరిజినల్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తోటి తయారు చేస్తారు? ఏది కవర్ మనకి కప్పనికనే రెడీగా ఉన్నట్టుంది స్పెషల్ గా? దీనికోసం అంటే చేయించాము 36 by 36 ఫీట్, అంటే 3 ఫీట్లు పొడవు వెడల్పు. దాన్ని తొడిగేసి మొత్తం పైన కట్టేసి కింద ఓపెన్ వదిలేస్తాం. కేజీ ఎంత పడుతుంది ఇట్లా? కేజీ 160 రూపాయలు. ఒక్కో కవర్ కాస్ట్ 15 రూపాయలు పడింది. కేజీకి ఎన్ని కవర్లు వస్తున్నాయి మనకి? 8-9 అంతే. ఒక కవర్ కి 15 రూపాయలు కాస్ట్ అవుతుంది. 120 గ్రామ్స్ అవరేజ్ ఉంది ఈ కవర్. ఓకే, ఇప్పుడు మీరు ఫ్రూట్ కోస్తున్నారు కదా సార్, కోసేటప్పుడు ఏ విధంగా పోయాలి దీన్ని? దీనంటే ఇప్పుడు కలర్ టర్నింగ్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి. ఇప్పుడు దీంట్లో మొత్తం ఒకసారి కట్ చేయలేము, ఇప్పుడు గ్రీన్ ఉంది ఇంకా. తర్వాత ఇది చూడండి, ఇది ఇంకా ఒకటి 2 అట్లాగా ఉండిపోయినాయి. కొన్ని మేము అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు 90% అంటే ఇప్పుడు దీంట్లో ఒక 2 తప్ప మిగిలిన అయినాయి. అట్లా కట్ చేయొచ్చు అన్ని, లేదంటే అన్ని ఏదాకా వెయిట్ చేస్తే ఏమైందంటే మొత్తం ఒకసారి వచ్చేస్తుంది అని కట్ చేయలేము, మార్కెట్ చేయలేము. తర్వాత ఏమైంది అంటే రాలడం మొదలు పెడతాయి, ఇంకా ముందు పండిపోయినాయి. అంతేగాని ఈ గిలని రేగ్దాం కుట్టేనిక రాదన్నట్టు అట్లా చేసుకోవచ్చు, వెయిట్ చేయాలి. ఇంకొక 20 రోజులు అయిందంటే 15 రోజులు అయిందంటే మొత్తం అయిపోతుంది, 100% జెల్లో అయిపోతుంది. అప్పుడు కూడా సార్ గిడ కొట్టేసుకోవచ్చు, అది కట్ చేయొచ్చు. కట్ చేసిన ఏం చేస్తాం, మళ్ళీ మనం రెమ్మల్లా కట్ చేసి వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వాల్సిందే. అవును, అదేందో ఇప్పుడే మనకి గెలగెల తీసుకుపోరు. కాబట్టి మనకి నచ్చిన ఎప్పుడు రెడీ అవి కాడికి తెంపుకుంటే అయిపోతాయి, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు చెట్టు మీద తెంపుకోవచ్చు అన్నట్టు. అంతే, ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు ఒకటేసారి చేస్తాం. మీరు ఈ పక్కన అటు పక్కన గెల ఉంది చూడండి, అట్లాగే ఉంటుంది. మీరు సగం ఆల్రెడీ కట్ అయిపోయింది అది. నచ్చినప్పుడు తయారైనప్పుడు మాత్రమే, తయారైనప్పుడు మరి రిక్వైర్మెంట్ బట్టి కట్ చేసుకుంటూ వెళ్తారు, మొత్తం చెక్ చేస్తుంటారు. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు తెంపుతారు అన్నట్టు. అంతే. ఓకే, ఇప్పుడు మీరు తెంపుతారు ఎట్లా, మనకి ఏమన్నా మీరు వేరే దేశాలకు ఏమైనా ఎక్స్పోర్ట్ అవుతుందా మీ ఫ్రూట్? ఇక్కడనే అవుతుందా? ఇప్పుడు అంటే ఆంధ్ర తెలంగాణలో మేజర్, తర్వాత బెంగళూరు, తర్వాత అంటే బెంగళూరు నుంచి, తర్వాత కర్ణాటకలో ఇంకా వేరే ప్లేస్ నుంచి, తర్వాత తమిళనాడు నుంచి కూడా ఒక 3 వచ్చారు, వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. ఇది కాకుండా మేజర్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ప్యాకింగ్ స్టార్ట్ అయింది, అది ఎక్స్పోర్ట్ ప్యాకింగ్. ఎక్కడైతుంది సార్ ఎక్స్పోర్టింగ్? అంటే వాళ్ళు మేము డైరెక్ట్ చేయట్లేదు, అక్కడ డీలర్ ఫ్రమ్ గుజరాత్ నుంచి వచ్చాడు. ఆయన గుజరాత్ నుంచి వచ్చాడు. ఆయన కొంత ఏదో ఇండోనేషియా అన్నాడు, కొంత యూకేకి చేస్తాడు. వాళ్ళ ప్యాకింగ్ కూడా అదే మీరు చూస్తే 4.5 kg, అది 4.5 kg చేస్తున్నట్టు. 4.5 kg ప్యాక్, ఈచ్ ప్యాక్. అది లాస్ట్ ఇయర్ కూడా ఒక 4 టన్నుల పైన వెళ్ళింది, 4.5 tons ఏమి వెళ్ళింది. వేరే దేశానికి కూడా పోతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఏమో మేబీ 6-7 tons వెళ్ళొచ్చు. ఓకే, మార్కెట్లో డిమాండ్ ఎట్లుంది సార్? కేజీ చొప్పున ఎట్లా అమ్ముకోవచ్చు ఒకవేళ బయట మన మార్కెట్లో అమ్ముకోవాలి డైరెక్ట్ కస్టమర్? అంటే ఇప్పుడు 200 వరకు అంటే కన్జ్యూమర్స్ ప్రిపేర్డ్, అంటే 200 వరకు పెట్టడానికి రెడీగానే ఉన్నారు కేజీ. మేమేం చేస్తున్నాం, మేము ఇప్పుడు సపోజ్ మేము సొసైటీస్ అక్కడ ఇచ్చాం కదా, కాలనీస్ అక్కడ ఇచ్చినప్పుడు మేము 150-160 ఇచ్చాం కేజీ డైరెక్ట్ కస్టమర్కి అయితే. ఇప్పుడు డీలర్స్కి అయితే 120-130 డీలర్స్కి. ఈ ఏజెంట్స్ ఎక్స్పోర్ట్ 130 తీసుకుంటారు, 10 రూపాయలు 15 రూపాయలు వాళ్ళు అదనంగా అమ్ముకుంటారు. సో వాళ్ళు మళ్ళీ బండ్ల అంతా ఏం చేస్తారు, 200 యావరేజ్గా అమ్ముతారు. 200 అంటున్నాం కానీ మనం బయట ఇంకెక్కువ అమ్ముతున్నారు. నాకు తెలుసు, అది కొన్ని ప్లేసెస్ నుంచి వాళ్ళు చెప్తున్నారు 250-260 kg అమ్ముతున్నారు. ఓకే, ఈ ఫ్రూట్ కూడా చూనికి బాగా గట్టిగా ఉంది, బాగుంది స్టిఫ్గా. ఈ కాయను మనం తెంపిన తర్వాత ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది సార్ తెంపినాక? మనం ఇప్పుడు ఇలాగే తీసుకెళ్ళి మనం టేబుల్ మీద పెట్టినా కూడా ఒక 10-15 days వరకు ఏం పెద్ద తేడా ఉండదు, అట్లా ఉంటుంది. అట్లే ఉంటుంది. మనం తర్వాత ఏంటంటే స్లోగా ష్రింక్ అవుతుంటుంది, ఇంకా అట్లా వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. అవునవును. అది లేదంటే కొంత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో టైట్ ప్యాక్లో పెట్టేస్తే, నేను లాస్ట్ ఇయర్ ట్రై చేసిన, ఒక 1 month అడిషనల్ గా ఉంది, 1.5 month మంచిగానే ఉంది. బయట పెడితే మాత్రం 15 రోజుల వరకు ఇట్నే ఉంటుంది. 10 రోజులు ఫ్రిడ్జ్ లో 15 days వరకు పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఓకే, ఈ ఫ్రూట్ టేస్ట్ పరంగా కూడా ఏ విధంగా ఉంటుంది సార్? మనకి టేస్ట్ మీరు తిని చూస్తే తెలుస్తుంది, చాలా స్వీట్ అండ్ జ్యూసీ. ఏదో ఇట్లా కొన్ని ఎట్లుంటాయంటే, మీకు రెడ్ వెరైటీ ఉంటుంది, ఆ రెడ్ ఏంటంటే చూడడానికి అట్రాక్టివ్ ఉంటుంది, బట్ అది దీనంత స్వీట్నెస్ రాదు, ప్లస్ అది కొంచెం అంత జ్యూసీ ఉండదు. అది
ఇది చూస్తే అసలు తింటుంటే మీరు ఒక జ్యూసీ ఎట్లా అంటే యాపిల్ ఫ్రెష్ యాపిల్ తింటున్నప్పుడు ఎట్లయితే నీళ్ళు నేను కూడా తిన్నా కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా క్రంచీ కూడా ఉంది ఫ్రూట్, క్రంచీ. అండ్ ఇది ఏంటంటే ఇది ఒకటి అడిక్టివ్ టేస్ట్ అని చెప్పేసి కొంతమంది కస్టమర్ లాస్ట్ ఇయర్ నాకు చెప్పారు. మేము ఇది ఒక్కసారి తిన్నాక మళ్ళీ తినాలనిపిస్తుంది. అట్లా ఆ విధంగా ఏంటంటే సీజన్ అయిపోయినా కూడా అడుగుతున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తుంది రెగ్యులర్ రిపీటెడ్ అడుగుతున్నారు. మంచిగా ఉందండి తినడానికి కూడా. ఓకే, ఇప్పుడు ఇంకొక నాకు చివరి ఏంటంటే ఇప్పుడు మనకు చాలా మందికి వీడియో చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో బాక్స్లలో డేట్స్ అని ప్యాక్ చేసి అమ్ముతారు, బ్లాక్ కలర్ ఉంటుంది. అది ఇది ఏంటి సార్? ఏంటి అది ఇదేనా? అది అంటే అది దీంట్లో 100 వెరైటీలు ఉన్నాయి. అవి కూడా ఒక వెరైటీ అంటే అదేం అట్లా రాదు, చెట్టుకు అలా రాదు. ఫైనల్ ఫస్ట్ వచ్చేది గ్రీనే వస్తుంది, తర్వాత కలర్ ఇట్లా ఎల్లో వస్తుంది. ఎల్లో నుంచి వాళ్ళు ఏంటంటే గల్ఫ్ ఏరియాలో ఎండలు ఎక్కువ ఉంటాయి, ఏం వర్షాలు పెద్ద పడనప్పుడు వదిలేస్తారు. అది స్ట్రింక్ అయిపోయి బ్లాక్ టర్న్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు సిరప్లు ఇచ్చేసి ప్రిజర్వేటివ్స్ కలిపేసి మళ్ళీ మనకు నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తారు. అది ఓకే, అది గ్రేడ్ ని బట్టి సైజుని బట్టి రేట్లు ఉంటాయి. ఓకే, మొత్తానికి అయితే మనం ఆ తినే ఫ్రూట్ కూడా ఫస్ట్ తయారది ఇదే విధంగా ఫస్ట్ ఫ్రూట్ ఇది. అయితే ఆ ఫ్రూట్స్ ఏంటంటే వెరైటీస్ అని చెప్పాను కదా, ఆ వెరైటీ జనరల్ గా అది ఫ్రెష్ గా ఉన్నప్పుడు తినలేకపోవచ్చు, ఎందుకంటే చప్పగా అదో రకంగా ఉంటాయి, ఒగరుగా ఉంటాయి. దానికి సిరప్స్ అయ్యి స్వీట్ చేస్తారు. రకరకాల ప్రాసెస్, 2 ప్రాసెస్ ఒకటేమో బాయిల్ చేసి చేస్తారు, ఒకటేమో డైరెక్ట్ ఇంజెక్షన్స్ అట్లా చేస్తారు. కానీ ఇదేమో న్యాచురల్ అన్నట్టుగా, ఇది న్యాచురల్ 100%. చెట్టు నుంచి దీని మీద ఫైబర్ రిచ్, తర్వాత మినరల్స్, ఇవన్నీ జనరల్ గా ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి విలువలు ఉన్నాయి సార్? తింటే ఎలా ఉంటుంది అంటే జనరల్ గా ఏంటంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ చాలా ఉంటాయి ఇందులో. మెయిన్ గా ఏంటంటే వీళ్ళు పొటాషియం అండ్ మెగ్నీషియం అంటారు. ఓకే, అది తర్వాత ఫైబర్, ఇవన్నీ తింటే రోగనిరోధక శక్తి పెరిగినట్టే. అది దానికోసం బాగా పనిచేస్తుంది. ఓకే, ఇంత క్లియర్గా చెప్పారు సార్. A to Z మీరు ఫస్ట్ నాటుకున్నప్పటి నుంచి మీరు పంట కోసుకొని మార్కెట్ అన్ని విషయాలు తెలియజేశారు. చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన వీడియో చూసిన రైతు సోదరులు ఎవరైనా సరే కొత్తగా మేము కూడా మా ఖాళీ ప్రదేశాలని ఖాళీ భూములని మేము కూడా చేయాలనుకున్న రైతులకు, అదేవిధంగా చేస్తున్న రైతులకి, మన వీడియో చూస్తున్న రైతులకు, సాటి రైతులకైనా మీరు ఇచ్చే సమాచారం ఏంది, ఏమని చెప్తాం? ఎవరైనా అదే చెప్పాను ఇందాక, పెట్టదలుచుకుంటే పెట్టుకోవచ్చు, అందులో ఇదేం ఇష్యూ ఏం లేదు. కాకపోతే ఏంటంటే చాలా పని ఉంటుంది, అదొకటి ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటూ కూడా చాలా టైం స్పెండ్ చేసి సరే సూపర్వైజర్ మా బ్రదర్స్ ఉన్నారు వాళ్ళందరితో సహాయంతో దీన్ని మేనేజ్ చేసినాం. కొంతమంది మేనేజ్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఎవ్రీ స్టెప్ లో కేర్ తీసుకోవాలి. పాలినేషన్ ఉంది, పాలినేషన్ నేను సొంతంగా నేను కూడా చేశాను, ఎందుకంటే మా దగ్గర వర్కర్స్ ఏంటంటే మారుతూ ఉంటారు. ఈ ఇయర్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉండదు. నేను దగ్గర ఉండి నేను చూపిస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. అంతేగాని వదిలేసి చేయరా అంటే పోతుంది అంతే. అట్లా మనం ఆ కెపాసిటీ ఉంటే మనం చేయలేదు. తర్వాత ఫైనాన్షియల్గా తట్టుకునే కెపాసిటీ ఉండాలి, వెయిట్ చేయగలగాలి, అప్పుడు సక్సెస్ ఉంటుంది. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో శ్రీనివాస్ రెడ్డి గారు సాగు చేస్తున్నట్టు 10 ఎకరాల్లో ఈ పచ్చి ఖర్జూరకు సంబంధించిన ఫ్రెష్ డేట్స్కి సంబంధించిన ఈ సాగు అనుభవ విధంగా ఉన్నాయి. ఎవరైనా సరే ఈ వీడియో చూసి మేము కూడా సాగు చేయాలని ఆలోచన ఉంటే మాత్రం ముఖ్యంగా గమనించాల్సిన సూచన ఏంటంటే డైలీ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం ఇది. దాంతోపాటు చెప్పాలంటే ఇది ఒక టెక్నికల్ అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. ఏదో మనం వేరే మొక్కలు పెట్టి ఎరువులేసి నీళ్ళు పెట్టినట్టు కాదు, దీంట్లో మనం టెక్నికల్ ఆస్పెక్ట్లో వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫ్లవరింగ్ వచ్చేటువంటి సమయంలో మనం దీన్ని సెల్ఫ్ పాలినేషన్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ పాలినేషన్ చేయాలనే ప్రాసెస్ తెలియాలి. సరిగ్గా పాలినేషన్ చేస్తేనే మనకి ఫ్రూట్ వచ్చి ఈ విధంగా గెలొచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఆషామాషిగా పెట్టి మనం వదిలేస్తే మాత్రం రావు. దాదాపు చాలామంది అట్లా పెట్టి వీళ్ళకి తెలిసినటువంటి గ్రూప్లలో కూడా చాలామంది రైతులు పెట్టి 5వ సంవత్సరానికి కూడా దిగుబడి రాని రైతులు కూడా ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ఈ సాగులోకి వస్తే మాత్రం ఎక్స్పెండిచర్ ఎక్కువ, జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటేనే మనకి ఈ విధంగా దిగుబడి వస్తుంది. అదేవిధంగా పెట్టినప్పుడు పెట్టుబడి వెంటనే మనం లాభాలు రావంటే కూడా రావు, కొంచెం సమయం వేచి చూస్తే తప్ప దీనికి రావని చెప్తున్నారు. కానీ మార్కెట్లో కూడా డిమాండ్ ఉంది. డిమాండ్ చేసుకునే విధంగా రైతు సాగు చేసుకుంటేనే బాగుంటుందని మరి శ్రీనివాస్ రెడ్డి గారు తెలియజేశారు. మరి ఎవరైనా సరే ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క ఫ్రెష్ ఖర్జూర్ యొక్క సాగు అనుభవాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. నిత్యం నానుడి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.